రాజధాని ప్రాంతంలో పనిచేసే ఉద్యోగుల కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయానికి వెళ్లేందుకు ఈ నెల 28 నుంచి ప్రత్యేక సర్వీసులు నడపనుంది. విజయవాడలోని 7 ప్రాంతాల నుంచి ఈ సర్వీసులు బయలుదేరనున్నాయి. పండిట్ నెహ్రూ బస్టాండ్తో పాటు రామవరప్పాడు రింగ్ రోడ్డు, ఆటోనగర్, సత్యనారాయణపురం, కృష్ణలంక, తాడేపల్లి నుంచి ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు రవాణా సంస్థ అధికారులు తెలిపారు. ఈ బస్సు సర్వీసుల్లో సాధారణ ఛార్జీలు వసూలు చేయనున్నట్లు చెప్పారు. హైదరాబాద్ లో ప్రభుత్వ ఉద్యోగులు వినియోగిస్తున్న బస్ పాస్లను ఇక్కడ కూడా అనుమతించనున్నారు. గడువు ముగిసిన వాటిని ఇక్కడ రెన్యువల్ చేసుకోవాల్సి ఉంటుంది. అధికారులు స్పష్టం చేశారు. ప్రతిరోజు ఉదయం 9 గంటల నుంచి నిర్దేశించిన ప్రాంతాల్లో బస్సులు సిద్ధంగా ఉంటాయని వివరించారు. సాయంత్రం 5 గంటల 15 నిమిషాలకు వెలగపూడి నుంచి ఆర్టీసీ సర్వీసులు విజయవాడలోని వివిధ ప్రాంతాలకు బయలుదేరనున్నాయి. ప్రభుత్వ ఉద్యోగులు ఈ సదుపాయాన్ని వినియోగించుకోవాలని ఆర్టీసీ అధికారులు సూచించారు.